మహిమగల శివగుళ్ల వీడియో భాగం 2కి స్వాగతం. అమర్నాథ్ కేవ్, కాశ్మీర్. పార్వతీతో అమర్ కథ చెప్పడానికి లార్డ్ శివ చాలా రిమోట్ ఐస్ కేవ్ని సెలెక్ట్ చేసుకున్నాడు. తను అన్ని వదిలేసి నంది అండ్ స్నేక్స్ కూడా ఒక ఐస్ లింగంని క్రియేట్ చేశాడు. ఇప్పుడు దాన్నే అమర్నాథ్గా పూజిస్తారు. ఎలా యునీక్! హిమాలయాస్లో ఉండే కేవ్లో న్యాచురల్గా ఫామ్ అయిన ఐస్ లింగం. యాన్యువల్ అమర్నాథ్ యాత్ర అప్పుడు మాత్రమే వెళ్ళగలరు. జూలై అండ్ ఆగస్ట్. మైథాలజీ. శివ పార్వతీకి అమర్ కథాని ఇక్కడే చెప్పాడు. కోటిలింగేశ్వర టెంపుల్, కర్ణాటక. ఒక పెద్ద మనిషి లార్డ్ శివాకి 1 కోటి లింగాలు ఆఫర్ చెయ్యాలి అనుకున్నాడు. దేవుని గ్రేస్తో తను ఈ టెంపుల్ కట్టాడు. ఇప్పుడు ప్రతి చోటా నుంచి డివోటీస్ శివాలింగాలు ప్లేస్ చేస్తారు. ఆల్రెడీ 1 కోటి లింగాలు కన్నా ఎక్కువనే ఉన్నాయి. ఎలా యునీక్! ఇక్కడ 1 కోటి లింగాలు కన్నా ఎక్కువనే శివాలింగాలు ఉన్నాయి. మెయిన్ అట్రాక్షన్ ఒక 108 ఫీట్ హైట్ ఉన్న పెద్ద శివాలింగం. అది ప్రపంచంలోనే టాలెస్ట్లో ఒకటి. ధ్యానలింగ, కోయంబత్తూర్. మోడర్న్ యోగి సాద్గురు ఏన్షియంట్ యోగిక్ మెథడ్స్తో ఈ పవర్ఫుల్ ఎనర్జీ స్పేస్ని క్రియేట్ చేశాడు. ఇది పూజ కోసం కాదు, మెడిటేషన్ అండ్ ఇన్నర్ పీస్ కోసం. ఎక్కువ రిచువల్స్ ఉండవు. ఎలా యునీక్! ఇక్కడ రిచువల్స్, పూజలు ఉండవు. సైలెంట్ మెడిటేషన్ మాత్రమే. క్రియేట్ చేసింది సాద్గురు జగ్గి వాసుదేవ్ గారు. పర్పస్ ఎనర్జీ స్పేస్, ఇన్నర్ ట్రాన్స్ఫర్మేషన్ అండ్ పవర్ఫుల్ మెడిటేటివ్ ఎక్స్పీరియన్స్ కోసం. త్రినేత్ర గణేష్ టెంపుల్, రంథంబోర్ ఫోర్ట్. అది గణేష్కి ఫేమస్ అయిన ఈ ఫోర్ట్ని శివ డివోటీస్ కట్టారు. అండ్ అక్కడ దగ్గరలో రాక్స్లో కావ్ చేసిన శివ టెంపుల్ ఉంది. ఓం నమః శివాయ. దివ్యభావాల్ని అనుభవించండి. ఇంకా ఎప్పుడు దేవుడి కథలు, కోవెల మహిమలు, ఆధ్యాత్మిక క్షణాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. భక్తి మీకు దారి చూపిస్తుంది. ఓం నమః శివాయ.